హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్. సండే ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని రెడీ అయితే అయ్యాం. ఎక్కడికి వెళ్దామని అయితే థింక్ చేస్తున్నాం. కిందకైతే వచ్చేసాం బయటికి. చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఫ్యూయల్ వేయించి అక్కడే కాసేపు వెయిట్ చేసి కొంచెం తగ్గాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అప్పటికి చాలా చిన్నగా పడుతున్నాయి, కానీ మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి కూడా. ఇంకా ముందుకు అలా వెళ్తుండగా మధ్యలో చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ని అయితే దాటేసి మేము ఇంకా లులు మాల్కి అయితే వచ్చేసాం. మా వారైతే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. నేనైతే స్టార్టింగ్లోనే దిగిపోయి ఇంకా మాల్లోకి అయితే వెళ్ళిపోయాను. మాల్లోకి ఎంటర్ అవ్వగానైతే మనకు అక్కడ ఒక మార్ట్ లాగా ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఫుల్గా ఐటమ్స్ అన్నీ కావాల్సినవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. కిచెన్లోకి కావాల్సినవి, బెడ్రూమ్లోకి కావాల్సినవి, వాష్రూమ్స్కి, ఇంకా పిల్లల స్నాక్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్. ఆ స్టోర్లో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అది కూడా ఆఫర్లో ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లోనే తక్కువకి డోనట్ ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ఉన్నాయి అక్కడ. మార్ట్ అంతా చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. ఏదైనా మంచి డ్రెస్ కానీ లేదా జీన్ పైన ఏదైనా టాప్ కానీ తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడ చూసి సెలెక్ట్ చేసుకొని ఏం తీసుకోవాలో అనే కన్ఫ్యూజన్లో ఏం తీసుకోకుండా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. మాల్స్కి వెళ్తే అవన్నీ ఫ్లోర్స్లో ఉండేటివన్నీ చూసేసరికి సగం టైం అయితే మనకు అక్కడే అయిపోతుంది. చిన్న మాల్స్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఏ టైంకి వెళ్ళినా ఏ మాల్కి వెళ్ళినా బాగానే జనాలు అయితే కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ నాకు ఇష్టమైన ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. అసలైన కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ ఉంటుంది. అసలు ఏం తిందామా అని రకరకాల ఐటమ్స్ అయితే అక్కడ ఉంటాయి. ఏదైనా తినని ఐటెం కొత్త ఐటెం ట్రై చేద్దామంటే ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. సరే ఏదో ఒకటి ట్రై చేద్దామంటే మా వారైతే అసలు ఏం పెద్దగా తినరు. అది కూడా మొత్తం నేనే తినాల్సి వస్తుందని ఇంకా నేను తీసుకోను. స్పైసీ చికెన్ వింగ్స్ అండ్ మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాం. తిన్న తర్వాత ఒకసారి గేమ్ జోన్కి అయితే వెళ్ళి నార్మల్గా అలాగ ఒకసారి అవన్నీ చూసుకొని, ఇంకా టైం అయితే చాలా ఉంది, ఏం చేయాలని అర్థం కాలేదు. ఒకసారి ఆ ఫ్లోర్ అంతా మళ్ళీ ఒకసారి అలా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఆ నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఏదైనా మూవీ చూద్దాం అనుకున్నాం, కానీ మేము చూడాలనుకున్న మూవీస్ అయితే ఏం లేవు అక్కడ. ఏం చేస్తామని మళ్ళీ అదే లాస్ట్ ఫ్లోర్ అక్కడ ఆ ఫ్లోర్ అంతా ఒకసారి తిరిగేసాం. అది కూడా అక్కడ కూడా గేమ్ జోన్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునేది. అలా ఆ ఫ్లోర్లే కాసేపు ఉండి అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇంకా అంటిల్ డాన్ అని హర్రర్ ఫిలిం అయితే అక్కడ ఉంది, దానికైతే వెళ్దాం అనుకున్నాం. ఫోన్లో ఒకసారి ట్రైలర్ చూసి ఎలా ఉందో ఏంటో అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఆ మూవీకి అయితే ఇంకా టికెట్స్ తీసుకున్నాం. టైం చూస్తే 8:30 అయింది, మూవీ 10:30కి. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఆ కింద ఫ్లోర్కి వెళ్ళి అలా కాసేపు కూర్చున్నాం. ఈ గ్యాప్లో బ్రౌనీస్ అండ్ అయితే నేను తీసుకున్నాను. అలా టైం అవుతున్న కొద్దీ అలాగలాగా అక్కడ జనాలు అయితే తగ్గిపోతున్నారు. అలా వెయిట్ చేయగా మొత్తానికి 10:20 అయితే అయ్యింది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ తెలుగు మూవీస్ అయితే థియేటర్లో చూసాను, కానీ ఇంగ్లీష్ మూవీస్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం వెళ్ళేసరికి కొంచెం భయంగా ఉండేది. వెళ్ళాకైతే చాలాసేపు ఆ ఇంగ్లీష్ మూవీస్ ట్రైలర్స్ అన్నీ అలా వేశారు. ఆ చీకట్లో నేనైతే ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేశాను. మరీ అంతగా ఏం కనిపించలేదు, బట్ ఓకే. ఇంకా ఇంగ్లీష్ మూవీస్ ట్రైలర్స్ అన్నీ వస్తున్నాయి, నేను చూడలేదు, మా వారిని కూడా చూడనివ్వలేదు. మొత్తానికి మూవీ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికి భయపడుతూ లాస్ట్ వరకు మూవీని అయితే కంప్లీట్గా చూసేసాను నేను కూడా. ఇంకా మూవీ అంతా అయ్యేసరికి 1:30 అయింది. 1:30 అయ్యేసరికి మొత్తం మాల్ అంతా ఖాళీగా అయిపోయింది. ఇంకా పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. బాగా లేట్ నైట్ అయిపోయింది కదా, అప్పటికి బాగా నిద్ర వచ్చేస్తుంది. అందుకని మొహాలు కూడా డిమ్గా అయిపోయాయి. ఇంటికి వెళ్ళేసరికి ఆ టైం వరకు ఉంటామని ముందుగానే మేము అనుకోలేదు. సో స్వెటర్లు కానీ ఏం తీసుకొని రాలేదు. బయటకు వచ్చేసరికి అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా
చాలా చలి కూడా వేసేసింది. ఈ వీకెండ్లో అయితే సండే ఈవినింగ్ ఈ విధంగా మాల్లో అయితే మేము ఎంజాయ్ చేసాం. కొంచెం చలేసిన ఆ నైట్ అలా బైక్ మీద వెళ్ళడం అయితే చాలా సరదాగా అయితే అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.